నిన్ను నువ్వు మొగాడివనుకుంటున్నావా? నువ్వు కిరీటం వెనకాల దాక్కున్న ఒక పిరికివాడివి. నీ చేతులు గొప్ప పనులతో కాదు, ఆశతో మురికిగా ఉన్నాయి. సింహాసనం అతన్ని పట్టించుకోలేదు. ప్రజలు అతన్ని ఎగతాళి చేశారు. కానీ ఒక నాగిని మాత్రం అతనిలో ఇంకెవరికీ కనిపించని ఒక భయంకరమైన రహస్యాన్ని చూసింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఆ రాత్రి నాగిని చేసిన ఒక నమ్మశక్యం కాని పని అందరినీ షాక్ కి గురి చేసింది. రాజ్యంలోని ప్రజలందరూ అతన్ని పనికిరాని వాడిగా చూశారు. కానీ అతను చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. కొన్ని వందల ఏళ్ల క్రితం ధర్మపురి రాజ్యంలో కరువు విలయతాండవం చేస్తుంది. దాని నుండి రాజ్య ప్రజల్ని రక్షించడానికి అప్పటి మహారాజుకి చాలా ధనం కావలసి వచ్చింది. ఎంత ప్రయత్నించినా తన రాజ్యం మొత్తాన్ని సుభిక్షంగా మార్చేందుకు కావలసిన ధనం ఆ మహారాజుకి లభించలేదు. ఆ సమయంలోనే తన రాజ్యానికి దగ్గరలో ఉన్న ఒక పర్వతంపై నాగులు నివాసం ఉంటున్నారని, ఆ నాగులు తమ శక్తులతో మానవ రూపంలోకి మారగలరని, వారి వద్ద ప్రపంచంలోనే అత్యంత విలువైన నాగమణి ఉందని మహారాజుకి తెలుస్తుంది. దాంతో ఎలాగైనా ఆ నాగుల్ని ఒప్పించి ఆ మణిని సొంతం చేసుకోవాలని మహారాజు కొందరు సైనికులతో కలిసి ఆ నాగుల పర్వతంపైకి వెళతాడు. అయితే అక్కడ ఉన్న సిరి సంపదలను చూసిన మహారాజు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఆ క్షణం ఆ నాగుల్ని ఒప్పించి నాగమణిని తీసుకెళ్లాలి అనుకున్న మహారాజు బుద్ధి వక్రరూపం దాల్చింది. దాంతో అక్కడ ఉన్న నాగులందరినీ పథకం ప్రకారం హతమార్చాడు. అక్కడితో ఆగకుండా ఆ సంపదకు కాపలాగా ఉన్న నాగరాజుని చిత్రహింసలు పెట్టి చంపేశాడు. అయితే అప్పుడే తన బిడ్డను తీసుకుని అక్కడికి వచ్చిన నాగరాజు భార్య నాగిని తన కళ్ల ముందే భర్త చనిపోవడం చూసి తట్టుకోలేకపోయింది. కోపంతో బుసలు కొడుతూ మహారాజుని కసితీరా కాటేసింది. దాంతో అతని నోటి నుండి రక్తం కక్కుతూ చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అప్పటికీ నాగిని కోపం తీరలేదు. దాంతో వెంటనే మహారాజు వంక చూస్తూ, ఈ క్షణం నుంచి మీ వంశంలో పుట్టే ప్రతి బిడ్డ ఈ నాగిని శాపంతోనే పుడుతుంది. ఆ శాపం గుర్తులు బయట కనిపించకపోయినా వారి మనసులో మంటలా మండుతుంది. వాళ్ళు మీ రాజ్యాన్ని నాశనం చెయ్యొచ్చు, లేదా తమ బాధలతో తామే నాశనం కావచ్చు. అహంకారం వల్ల, చెడు విధి వల్ల మీ రక్తమే మీకు శత్రువవుతుంది. అన్నదమ్ములు ఒకరిపై ఒకరు కత్తులు దూస్తారు. వారసులు ఒకరితో ఒకరు పోటీ పడతారు. చివరికి మీ వంశం మీ వారసుల చేతుల్లోనే కూలిపోతుంది. నాగిని శాపం విన్న మహారాజు ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. దాంతో తాను చేసిన తప్పుకి తన వంశం మొత్తానికి శాపం ఇవ్వడం న్యాయం కాదని నాగిని ప్రాధేయపడతాడు. అయితే అప్పుడు తన చేతిలో ఉన్న చిన్న బాబుని చూస్తూ రాజు చేసిన తప్పుకు అతని వంశాన్ని శపించడం సరైంది కాదని నాగిని తన మనసులో నిర్ణయించుకుంది. మీ వంశంలో అభిజిత్ నక్షత్రంలో పుట్టే వారసుడి ద్వారా నా ఈ శాపానికి ముగింపు వస్తుంది. కానీ అందుకోసం అతను సాధారణ మనిషి తట్టుకోలేని పరీక్షలు ఎదుర్కోవాలి. అందులో అతను చనిపోవచ్చు, లేదా పోరాడి గెలవచ్చు. అతనికి 20 ఏళ్ల వయసు వచ్చినప్పుడు నా నాగవంశంలోని కొన్ని పాములు అతని ముందుకు వెళ్లి అతనికి 3 షరతులు పెడతాయి. అందుకతను అంగీకరించి నాగులు చెప్పినట్లు చేస్తేనే ఈ శాపం తొలగిపోతుంది. ఆ షరతులేంటంటే అంటూ నాగిని చెప్తున్న షరతులు విన్న మహారాజు గుండె ఒక్కసారిగా జల్లుమంది. అతనికి నాగిని ఇచ్చిన శాపం కన్నా ఈ పరిష్కార మార్గం మరింత భయాన్ని కలిగించింది. దాంతో మనసులో కాస్త కంగారు పడుతూ, మానవ మాతృలకి సాధ్యం కాని ఇలాంటి పరిష్కారంతో నా వంశాన్ని నేనెలా కాపాడుకోగలను? ఇక నా రాజ్యాన్ని, నా వంశాన్ని నేను కోల్పోవాల్సిందేనా అనుకుంటూ తిరిగి తన రాజమహల్ కి చేరుకుంటాడు. రాజ్యంలోని దుర్భిక్ష పరిస్థితుల మధ్య నాగిని శాపం మహారాజుకి కంటి మీద కునుకు లేకుండా చేసింది. రోజులు గడుస్తున్న కొద్దీ మహారాజు మనసులో భయం పెరుగుతూ ఉంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా రాజ్యాన్ని కరువు నుండి కాపాడలేకపోయారు. మరోవైపు తాను చేసిన తప్పు తన వంశానికి శాపంగా మారడం తట్టుకోలేకపోయాడు. దాంతో మహారాజు నాగిని శాపం మరియు దానికి ఉన్న పరిష్కారం గురించి వివరాల్ని ఒక శాసనం రూపంలో పొందుపరిచాడు. ఆ తరువాత మహారాజు తన ప్రాణాలు తానే తీసుకున్నాడు. అనంతరం శాసనం మహారాజు వంశస్థులకు వారసత్వంగా వస్తూ ఉంది. అయితే కొన్ని తరాలు మారిన తరువాత నిదానంగా శాసనం గురించి, అందులోని విషయాల గురించి అందరూ మర్చిపోయారు. కాలచక్రం గిర్రున తిరిగింది. 10 తరాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ధర్మపురి సామ్రాజ్యాన్ని సూర్యశేఖరుడు పరిపాలిస్తూ ఉన్నాడు. సూర్యశేఖరుని పాలనలో రాజ్యం సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉంది. నిజానికి సూర్యశేఖరుని కుమారుడు విశ్వజిత్ అభిజిత్ నక్షత్రంలో జన్మించాడు. కానీ నాగిని శాపం గురించి సూర్యశేఖరునికి ఏమాత్రం తెలీదు. అయినా చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన తన 2 పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుతూ వారికి అన్ని రకాల విద్యల్లో శిక్షణ ఇప్పిస్తున్నాడు. విశ్వజిత్కి తన చెల్లెలు విశ్వప్రియ అంటే ప్రాణం. నిజానికి సూర్యశేఖరుడు రాజ్య పాలనలో తీరిక లేకుండా ఉండడంతో విశ్వప్రియను చిన్నతనం నుండి విశ్వజిత్తే చూసుకునేవాడు. పేరుకి అన్న అయినా ఆమెకు తల్లి తండ్రి తానే అయి రక్షించేవాడు. యుక్త వయసు వచ్చేసరికి విశ్వజిత్ ఒక యోధునిగా అసామాన్య ప్రతిభను సొంతం చేసుకున్నాడు. దాంతో మహారాజు సూర్యశేఖరుడు రత్నపురి యువరాణి మనోహరితో విశ్వజిత్కి వివాహం కూడా నిశ్చయం చేశారు. అయితే విశ్వజిత్కి ఏమాత్రం తీసిపోకుండా
విశ్వప్రియ కూడా అన్ని రకాల విద్యల్లోనూ ఆరితేరింది. అంతేకాదు విశ్వజిత్ కూడా సాధించలేని సప్తశక్తి అనే గొప్ప ఆశ్రమంలో ప్రవేశం పొంది విద్యాభ్యాసం కోసం ఆ ఆశ్రమానికి వెళ్లిపోయింది. అయితే చెల్లెలు తనకు దూరంగా వెళ్లడం విశ్వజిత్ మనసుని చాలా బాధించింది. దాంతో నిరంతరం సాధన చేస్తూ తాను కూడా సప్తశక్తి ఆశ్రమంలో స్థానం సాధించాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే మానవ శరీరంలో ఉండే 7 చక్రాలను మేల్కొలిపేందుకు ధ్యానం మొదలుపెట్టాడు. అయితే సుమారు 2 రోజుల ధ్యానంలో ఉన్న విశ్వజిత్ పై ఒక్కసారిగా కొందరు ముసుగు దొంగలు దాడి చేశారు. అతని ఒంటి మీద ఉన్న ఆభరణాల్ని దొంగిలించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ క్షణంలో ధ్యానం నుండి కళ్ళు తెరిచిన విశ్వజిత్ కళ్ళ నుండి వచ్చిన ఒక వెలుగు ఎదురుగా ఉన్న ఒక దొంగ మీద పడి అతను అక్కడికక్కడే బూడిదగా మారిపోయారు. అది చూసిన మిగిలిన దొంగలు ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోయారు. అంటే విశ్వజిత్ తన శరీరంలోని మొదటి చక్రమైన మూలాధార చక్రాన్ని మేల్కొలిపాడు. దాంతో ఎంతో సంతోషంగా తండ్రితో ఈ విషయం చెప్పేందుకు రాజ్యమందిరానికి వెళ్ళాడు. కానీ అక్కడ కనిపించిన దృశ్యం చూసి విశ్వజిత్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. నాన్నగారు, ఏం జరిగింది? మీ నోటి నుండి ఆ రక్తం ఏంటి? విశ్వా, నాకు మరణ సమరం దగ్గర పడింది. నేను చనిపోయే లోపు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి అంటూ తన సింహాసనం కింద దాచి ఉంచిన ఒక గ్రంథాన్ని తీసి విశ్వజిత్ చేతిలో పెడుతూ, విశ్వా, ఇది సాధారణ గ్రంథం కాదు. ఇది మనకి తరతరాలుగా వారసత్వ సంపదగా వస్తోంది. ఈ పుస్తకంలో ఉన్న రహస్యాల్ని నువ్వు ఛేదిస్తే నీకు కొన్ని శక్తులతో పాటు విజయం కూడా సొంతమవుతుంది. కానీ ఏ చిన్న పొరపాటు జరిగినా ఇందులోని దివ్య శక్తి నీతో పాటు మన వంశం మొత్తాన్ని అంతం చేస్తుంది. జాగ్రత్త. అలాగే విశ్వా, నీకు మరో ముఖ్యమైన అంటూ ఏదో చెప్పబోతూనే మహారాజు సూర్యశేఖరుడు అక్కడికక్కడే మరణించాడు. తండ్రి మరణించిన బాధతో ఏడుస్తూ ఉన్న విశ్వజిత్ వద్దకు ఎవరో వస్తున్నట్లు అడుగుల చప్పుడు విని విశ్వజిత్ తండ్రి ఇచ్చిన గ్రంథాన్ని తన వస్త్రాల్లో దాచుకున్నాడు. ఇంతలో అతని చిన్నాన్నలు ఇందుశేఖరుడు, సోమశేఖరుడు కొందరు సైనికులతో కలిసి అక్కడికి వచ్చారు. రాజ్యాధికారం కోసం తండ్రినే చంపిన హంతకుడు అనే నేరం మోపి విశ్వజిత్తును కారాగారంలో బంధించారు. అలా మహారాజు మరణించిన కొంతసేపటికే యువరాజు విశ్వజిత్ తన రాజ్యంలోనే తాను బందీగా మారాడు. అయితే కారాగారం నుండి అతను తప్పించుకునేందుకు ప్రయత్నించకుండా అతనికి తన చెల్లెలు విశ్వప్రియ మీద ఉన్న ప్రేమను ఆసరాగా తీసుకుని విశ్వజిత్ చిన్నాన్న అయిన ఇందుశేఖరుడు మాట్లాడుతూ, రే విశ్వజిత్, ఈ కారాగారం నుండి నువ్వు కాలు బయట పెడితే అక్కడ సప్తశక్తి ఆశ్రమంలో శిక్షణ పొందుతున్న నీ చెల్లెలు ప్రాణానికే ప్రమాదం. నీ తండ్రిని చంపిన మాకు నీ చెల్లిని పైకి పంపించడం పెద్ద కష్టమేమీ కాదు. జాగ్రత్త. ఆ మాటకి విశ్వజిత్ మనసు భయంతో నిండిపోయింది. ఇక్కడ తాను చేసే ఏ చిన్న పొరపాటైనా అక్కడ తన చెల్లి ప్రాణాలు తీయవచ్చు అని భయపడి కారాగారం నుండి తప్పించుకునే ప్రయత్నమే చేయలేదు. అయితే బందీగా ఉన్న తాను ఆ క్షణం నుండి తన తండ్రి చనిపోయే ముందు ఇచ్చిన ఆ దివ్య గ్రంథాన్ని చేతుల్లోకి తీసుకొని చదవడం మొదలుపెట్టాడు. అందులోని రహస్యాలను ఛేదించగలిగితే అద్భుత శక్తుల్ని పొందవచ్చని అనుకుంటూ ప్రతిరోజు ఆ గ్రంథాన్ని చదవడం దినచర్యగా మార్చుకున్నాడు. మరోవైపు కారాగారంలో విశ్వజిత్కి విధించే శిక్షలు రోజు రోజుకి కఠినంగా మారాయి. అతన్ని మాటలతో చేతలతోనే కాదు, కొరడాతో కర్రలతో కూడా చిత్రహింసలు పెట్టేవారు. చేతులతో పిడిగుద్దులు గుద్దుతూ కాళ్లతో తంతు ఒకప్పటి యువరాజని కూడా లేకుండా చులకనగా చూసేవారు. అలా 3 ఏళ్లు గడిచిపోయాయి. ఇలా ఉండగా ఒకరోజు ధర్మపురి రాజ్యంలో మరణ సమరం పోటీలు ప్రారంభం కానున్నట్లు ప్రకటన వెలువడింది. ఇందుశేఖరుడు తన రాక్షస పాలనలో భాగంగా మరణ సమరం అనే వికృత పోటీని ప్రారంభించాడు. ఈ పోటీ పేరుతో బానిసల్ని పాశవికంగా చంపి ఆనందించేవాడు. అయితే 3 ఏళ్లుగా రాజ్యానికి దూరంగా ఉంటూ అన్ని యుద్ధ విద్యల్లో శిక్షణ పొంది తిరిగి వచ్చిన ఇందుశేఖరుని కుమారుడు ఆర్యతేజ కారాగారంలో ఉన్న విశ్వజిత్ వద్దకు వచ్చి పొగరుగా, రే బానిస కుక్క, ఎలా ఉన్నావు అంటూ విశ్వజిత్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తాడు. అయితే విశ్వజిత్తులో మాత్రం ఎలాంటి చలనం లేకపోవడంతో కోపంతో రగిలిపోయిన ఆర్యతేజ, హే, నీకొక విషయం తెలుసా? సప్తశక్తి ఆశ్రమంలో ఉన్న నీ చెల్లెలు పూర్తిగా నా అధీనంలో ఉంది. నేను ఒక్క సూచన ఇస్తే నా మనుషులు ఆమెను అందరి ముందు అవమానించవచ్చు, లేక ఆమె ప్రాణానికే ప్రమాదం కలిగించవచ్చు. అంతే. ఆర్యతేజ మాట విన్న విశ్వజిత్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురవుతాడు. దాంతో బాధగా, ఆర్యతేజ, నీకు కోపం ఉంటే నన్నేమైనా చెయ్యి, కానీ దయచేసి నా చెల్లిని వదిలే. నిజానికి ఎలాగైనా విశ్వజిత్తును రెచ్చగొట్టి రాబోయే మరణ సమరం పోటీలో అతను పాల్గొనేలా చేసి అందరి ముందు పోటీ పేరుతో అతన్ని చంపాలనేది ఆర్యతేజ పథకం. అయితే విశ్వజిత్ మాటలు విన్న ఆర్యతేజకు ఒక మంచి అవకాశం దొరికినట్లు అనిపించింది. దాంతో వెంటనే, అయితే రాబోయే మరణ సమరం పోటీలో నాతో పోటీ పడి గెలువు. అప్పుడు నిన్నే కాదు, నీ చెల్లిని కూడా స్వేచ్ఛగా వదిలేస్తాను. లేదంటే నీ చెల్లి పరిస్థితి ఎలా ఉండబోతోందో నీ ఆలోచనకి కూడా అందదు.
జాగ్రత్త అని చెప్పి ఆరితేజ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత విశ్వజిత్ సప్తశక్తి ఆశ్రమంలో ఉన్న తన చెల్లికి ఎలాంటి ప్రమాదం రాకూడదు అని ఆలోచిస్తూ దానికోసం ఎలాగైనా రేపు జరిగే మరణ సమరంలో పాల్గొనాలని నిర్ణయించుకుంటాడు. కానీ నిజానికి విశ్వజిత్ ఈ పోటీలో పాల్గొని ప్రాణాలతో బయటపడడం అనేది జరగని పని. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ పోటీలో గెలిచి ప్రాణాలతో బయటపడిన ఒక్క ఖైదీ కూడా లేడు. అలాంటి పోటీలో 3 ఏళ్లుగా శిక్షలు అనుభవిస్తూ శరీరం మీద చెంచా కూడా కండలేని విశ్వజిత్ పోరాడి గెలవాలి అంటే అది అసాధ్యం. దాంతో విశ్వజిత్ తన మనసులో ఈ మరణ సమరంలో నేను ఓడిపోతే నా చెల్లి పరిస్థితి లేదు, అలా జరగకూడదు అనుకుంటూ మరోసారి ఎదురుగా ఉన్న ఆ దివ్య గ్రంథాన్ని చదువుతూ అందులోని రహస్యాలను ఛేదించేందుకు ప్రయత్నిస్తాడు. అయినా అందులోని రహస్యాలు ఇప్పటికీ అతనికి ఏమాత్రం అర్థం కాలేదు. దాంతో పట్టరాని కోపంతో ఊగిపోయిన విశ్వజిత్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆ గ్రంథాన్ని పక్కనే ఉన్న దీపపు మంటల్లో విసిరేస్తాడు. దాంతో ఆ క్షణం అక్కడ ఒక భయంకరమైన సంఘటన జరిగింది. మంటల్లో కాలిపోతున్న గ్రంథం నుండి తెల్లని పొగ బయటకు వచ్చి విశ్వజిత్తును చుట్టేసింది. ఆ పొగ రెప్పపాటులో 100 అడుగుల పాములా మారింది. దాంతో విశ్వజిత్ గుండె ఒక్కసారిగా చల్లుమంది. కోపంతో బుసలు కొడుతున్న ఆ పాము విశ్వజిత్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడుతుంది. కొన్ని యుగాలుగా ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను అంటూ ఆ నాగు విశ్వజిత్ ని మరింత గట్టిగా చుట్టుకుంది. దాంతో విశ్వజిత్ కి ఊపిరాడనట్లు అనిపిస్తూ అతను బాధతో అరుస్తూ ఎవరు నువ్వు? నన్నెందుకు ఇలా చిత్రహింసలు పడుతున్నావు? మాట్లాడకు. ఇది శాపం అమలయ్యే రోజు. కాసేపట్లో నీ ప్రాణాలు నేను బలి తీసుకోబోతున్నాను. శాపమా? శాపమేంటి? దానికి నన్ను బలి తీసుకోవడం ఏంటి? దయచేసి నన్ను వదిలే. నేను మరణ సమరంలో పాల్గొని నా చెల్లిని ఆ దుర్మార్గుల నుండి రక్షించాలి. విశ్వ, నువ్వు బ్రతకాలి అనుకుంటే నేను చెప్పే 3 షరతులకి నువ్వు ఒప్పుకోవాలి. అసలు నువ్వెవరు? నేనెందుకు నీ షరతులకు ఒప్పుకోవాలి అని అడిగిన విశ్వజిత్ ప్రశ్నలకు నాగిని కొన్ని తరాల క్రితం వీరి వంశానికి నాగిని ఇచ్చిన శాపం గురించి వివరిస్తుంది. అది విన్న విశ్వజిత్ ఒక్కసారిగా భయంతో వణికిపోతాడు. కాని వెంటనే తన వంశాన్ని తన చెల్లిని కాపాడుకోవాలి అంటే ఈ పాము చెప్పే షరతులకి ఒప్పుకోవాలని నిర్ణయించుకుంటాడు. దాంతో సరే, మీ షరతులు చెప్పండి అంటూ విశ్వజిత్ అనగానే నాగిని తన షరతులు చెప్పడం ప్రారంభించింది. నా మొదటి షరతు, ఈ రాజ్యానికి దూరంగా ఉన్న అఘోరా అడవులకు వెళ్లి అక్కడ అఘోరాల రక్షణలో ఉన్న ఒక రహస్యమైన అతి పురాతనమైన ఖడ్గాన్ని తీసుకురావాలి. అఘోరా రక్షణలో ఉన్న ఖడ్గమా? సరే, నేను ఒప్పుకుంటున్నాను. నా రెండవ షరతు, నేను అనుమతి ఇచ్చే వరకు అది 1 సంవత్సరం కావచ్చు లేక జీవితాంతం కావచ్చు, ఏ అందమైన అమ్మాయిని కూడా నువ్వు తాకకూడదు. ప్రతి సంవత్సరం నువ్వు బ్రహ్మచర్యంలో ఉండి ఒక పూజ చెయ్యాలి. కాసేపు ఆలోచించిన విశ్వజిత్ రెండవ షరతుకి కూడా అంగీకరిస్తాడు. మీ 3వ షరతు ఏంటి? నా 3వ షరతు నీకు మరొక వ్యక్తి చెప్తారు. కళ్ళు మూసుకో. నాగిని మాటతో విశ్వజిత్ కళ్ళు మూసుకుంటాడు. వెంటనే అతని శరీరానికి చల్లని గాలి తాకుతుంది. ఒక్కసారిగా అతని శరీరం గాలిలో పైకి లేస్తుంది. కాసేపటికి అతని చెవిలో ఎవరో మాట్లాడుతున్న శబ్దం వినిపిస్తుంది. ఆ గొంతు విన్న విశ్వజిత్ కళ్ళు ఒక్కసారిగా చెమ్మగిల్లాయి. ఎందుకంటే ఆ గొంతు మరెవరిదో కాదు, 3 ఏళ్ల క్రితం చనిపోయిన విశ్వజిత్ తండ్రి సూర్యశేఖరునిది. నాన్నగారు, నేను ఎందుకు నా కళ్ళు తెరవలేకపోతున్నాను? ఒక్కసారి మిమ్మల్ని చూడాలి. విశ్వ, ఇప్పుడు నువ్వు నన్ను చూడలేవు. కేవలం నా స్వరం మాత్రమే వినగలవు. నాకు ఎంతో సమయం లేదు. నీ 3వ షరతు ఏంటి అంటే అంటూ తన తండ్రి చెప్పిన ఆ షరతు విన్న విశ్వజిత్ ఒక్కసారిగా భయంతో వణికిపోతాడు. వెంటనే కంగారుగా, కన్న తండ్రి అయ్యుండి మీ కొడుక్కి ఇలాంటి షరతు పెడతారా? విశ్వజిత్ కి తన తండ్రి విధించిన షరతు ఏంటి? ఆ షరతు విని విశ్వజిత్ ఎందుకు భయంతో వణికిపోయాడు? ఇప్పుడు విశ్వజిత్ ఏం చేస్తాడు? 3 షరతులకి అంగీకరించి తన చెల్లిని తన వంశాన్ని కాపాడుకుంటాడా, లేక విధిరాతకు తలవంచి నాగిని శాపానికి బలవుతాడా? అంటూ విశ్వజిత్ మాట పూర్తి కాకముందే సూర్యశేఖరుని స్వరం అక్కడి నుంచి మాయమైపోయింది. కళ్ళు తెరిచిన విశ్వ తండ్రి చెప్పిన షరతుకి ఒప్పుకోలేక అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. అతని నరనరం ఒక్కసారిగా కంపించడం మొదలైంది. ఇంతలో అక్కడే ఉన్న ఆ నాగు చేసిన ఒక భయంకరమైన పనికి కారాగారం మొత్తం భారీ శబ్దం వినిపిస్తుంది. ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా కంపిస్తుంది. దాంతో కంగారుగా అక్కడికి వచ్చి చూసిన కొందరు సైనికులు అక్కడ విశ్వజిత్ చేసిన పని చూసి ఒక్కసారిగా గజగజ వణికిపోయారు. సైనికులు వణికిపోయేలా విశ్వజిత్ చేసిన పనేంటి? విశ్వజిత్ తండ్రి చెప్పిన ఆ 3వ షరతు ఏంటి? విశ్వజిత్ ఈ 3 షరతులు ఒప్పుకొని నాగిని శాపం నుండి తన వంశాన్ని బయటపడేస్తాడా, లేక నాగిని శాపానికి బలవుతాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.